హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 1948 నాటి మంచి లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ నేమ్ వచ్చి బాలరాజు. దేవలోకంలో ఉండే ఓ దేవకన్య యక్షలోకంలో ఉండే ఓ యక్షుని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరూ రోజు సాయంత్రం అయ్యేసరికి అక్కడే ఉన్న ఓ పార్క్ లో డ్యూయెట్లు పాడుకుంటూ ఉంటారు. ఈ విషయం కాస్త దేవేంద్రుడికి తెలుస్తుంది. అతనిలో జలస్ పెరిగిపోతుంది. ఈ దేవకన్యను తన ముందుకొచ్చి డాన్స్ చేయమని చెప్పడానికి అక్కడికి తన దూతను పంపిస్తాడు. ఆ దూత యక్షుడితో ఆ దేవకన్యతో నీ లవ్ ను బ్రేకప్ చేసుకో అని అడుగుతాడు. దానికి ఆ యక్షుడు ఒప్పుకోడు. అంతే, అతను కోపం వచ్చేస్తుంది. వెంటనే అతన్ని శపించేస్తాడు. ఇంతకీ ఏమని శపిస్తాడంటే, ప్రేమంటే ఏంటో కూడా తెలియని ఒక మనిషివై భూలోకంలో బ్రతుకు అని. అతను అక్కడి నుంచి మాయమైపోయి భూలోకంలో మానవుడుగా పుట్టేస్తాడు. అక్కడే ఉన్న దేవకన్యని తనతో పాటు తీసుకెళ్లి ఇంద్రుడి ముందు నిల్చోబెడతాడు. ఇంద్రుడు ఆ దేవకన్యతో నా ముందు డాన్స్ చేయి అంటాడు. ఆ దేవకన్య అతని ముందు డాన్స్ చేయడానికి నో ఐ కాంట్ అని రిప్లై ఇచ్చేస్తుంది. దాంతో ఇంద్రుడికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆమెను కూడా శపించేస్తాడు. నువ్వు కూడా భూలోకంలో మనిషిగా పుట్టి ప్రేమంటే ఏంటో తెలియని వ్యక్తి చుట్టూ తిరుగుతూ అష్ట కష్టాలు పడు అని. అలా దేవేంద్రుడు ఆమెను శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న మిగతా దేవతలను చూస్తూ, దేవలోకంలో కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదా, ఇక్కడ కూడా సెక్సువల్ అసెస్మెంట్స్ జరుగుతూనే ఉంటాయా, నాకు న్యాయమే జరగదా అంటూ బాధపడుతుంది. అక్కడున్న దేవతలందరూ ఆమెను చూసి జాలి పడతారు. నువ్వేం బాధపడకమ్మా, భూలోకంలో నీకు ఎటువంటి కష్టాలు రాకుండా మేము నిన్ను కాపాడుతూ ఉంటాము అని ఆమెకు ఒక మాట ఇస్తారు. తర్వాత ఆమె కూడా అక్కడి నుంచి మాయమైపోయి భూలోకంలో మనిషిగా పుడుతుంది. అలా వీళ్ళిద్దరూ భూమిపై మనుషులుగా పుట్టి పెరిగి పెద్దవారు అవుతారు. యక్షుడు మనిషిగా పుట్టి ఏ వ్యక్తికైతే దొరుకుతాడో అతడు ఆ పిల్లాడికి బాలరాజు అని పేరు పెట్టుకుంటాడు. ఈ దేవకన్య ఏ వ్యక్తికైతే దొరుకుతుందో అతడు ఆమెకు సీత అని పేరు పెట్టుకుంటాడు. సీత అతనికి దొరికిన కానించి అతను ఆస్తి చాలా పెరిగిపోతుంది. ఈమె తనకు దొరకడం వల్లే వాళ్ళకి ఇన్ని సిరి సంపదలు వచ్చాయని అతను చాలా గట్టిగా నమ్ముతాడు. అందుకని ఈమెకి పెళ్లి చేసి పంపించేస్తే తన దగ్గర ఉన్న సిరి సంపదలు బయటకు పోతాయనే భయంతో ఆమెకి పెళ్లి చేయకుండా ఓ ఒంటి స్తంభం మేడ పైన ఉంచుతాడు. అక్కడే ఆమెకు కావలసిన పరిచారకులు, ఆమె అవసరాలకు కావలసిన సమస్త సామగ్రిని సమకూరుస్తాడు. ఆమె దరిదాపుల్లో కూడా వేరే వ్యక్తులు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు. ఊర్లో జనాలు ఎన్నోసార్లు ఆ అమ్మాయికి పెళ్లి చేయవా అని అడిగితే ఆ అమ్మాయికి పెళ్లి చేయడం చేయకపోవడం నా ఇష్టం, ఆ అమ్మాయి పెళ్లి విషయంలో మీ జోక్యం అనవసరం అంటూ ఊరు జనాల మాటలను కూడా లెక్క చేయడు. అలాంటిది ఒక రోజు ఆ అడవి మార్గం గుండా మేకలను తోలుకుంటూ వస్తున్న బాలరాజు చీకటి పడే సమయం అవడం వల్ల మేకల్ని అక్కడే ఉంచి ఆ రాత్రికి అక్కడే ఓ చెట్టు నీడన స్టే చేస్తాడు. ప్రశాంతమైన ఆ వాతావరణంలో తన దగ్గర ఉన్న ఫ్లూట్ ని ప్లే చేస్తాడు. ఆ అడవికి దగ్గరలో ఒంటి స్తంభం మేడపైన ఉన్న సీత ఈ మ్యూజిక్ ని వింటుంది. అతని వేణుగానానికి ముగ్ధురాలైపోతుంది. తనకు తెలియకుండానే తన్మయత్వంతో ఆ ఫ్లూట్ ను వాయిస్తున్న బాలరాజు దగ్గరికి వచ్చేస్తుంది. అతన్ని చూసి చూడడంతోనే లవ్ లో పడిపోతుంది. ఇంత రాత్రి పూట ఈ అడవిలో ఒంటరిగా ఉన్న ఆడపిల్లను చూసి ఫ్లూట్ వాయిస్తున్న బాలరాజు ఒక్క క్షణం ఆగి, ఏ పిల్ల, ఎవరు నువ్వు, మీ ఇల్లు ఎక్కడ, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సీత బాలరాజు కళ్ళల్లోకి చూస్తూ, నా పేరు సీత, ఆ ఒంటి స్తంభం మేడపైన ఉంటాను, నీ ఫ్లూట్ విని వచ్చేసాను, ఇక నుండి నేను నీతోనే ఉంటాను, ఐ లవ్ యూ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్తుంది. లవ్వా? లవ్ అంటే ఏంటి? మా అమ్మా నాన్నలకి నేను ఒక్కడినే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు బాలరాజు. నువ్వు ఫ్లూట్ చాలా బాగా వాయిస్తున్నావు, ప్లీజ్ మరొకసారి వాయించవా అని అడుగుతుంది సీత. సరే అయితే ఫ్లూట్ వాయిస్తే వెళ్ళిపోతావా అని అడుగుతాడు బాలరాజు. సీత అవును అన్నట్లుగా తన తల ఊపుతుంది. తర్వాత బాలరాజు కొంతసేపు ఫ్లూట్ వాయిస్తాడు. ఆమె ఆ మ్యూజిక్ వింటూ అలా అక్కడే నిద్రపోతుంది. ఇదే సందుగా భావించి బాలరాజు ఆమె దగ్గర నుంచి తప్పించుకొని అడవి మార్గాన వెళ్ళిపోతాడు. కొంతసేపటికి నిద్రలేసిన సీత బాలరాజు కోసం చుట్టూ వెతుకుతుంది. అతను ఎక్కడా కనబడకపోయేసరికి అతను వెతుక్కుంటూ ఆమె కూడా ఆ అడవి మార్గాన వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు బాలరాజు ఎదురవుతాడు. అతను చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి బాలరాజు ఎదురుగా నిల్చుంటుంది. ఆమెను చూడగానే బాలరాజు, నువ్వా, ఏంటి ఇలా వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. నేనెక్కడికి వెళ్ళాలి అంటుంది సీత. అదేంటి, మీ ఇంటికి వెళ్ళిపో అంటాడు. అమ్మో, ఇంటికేనా, ఇప్పుడు గాని తిరిగి నేను ఇంటికి వెళ్ళానంటే నన్ను చంపేస్తారు, నేను వెళ్ళనంటే వెళ్ళను బాబు, నీతోనే ఉంటానంటూ బాలరాజును వదలకుండా అతను వెంటే వెళ్తుంది. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత బాలరాజు అక్కడే ఉన్న ఒక బండ మీద కూర్చొని ఇంకా నువ్వు వెళ్ళిపో అంటాడు. నేనెక్కడికి వెళ్ళను, పదా ఇద్దరం కలిపి వెళ్ళిపోదాం అంటూ బాలరాజు చేయి పట్టుకుని లాగుతుంది. నన్నెక్కడ రమ్మంటావు, నేను వెళ్ళిపోతే నా గొర్రెల మంది ఏమవ్వాలి అంటూ బాలరాజు ఆమెతో అంటాడు. గొర్రెల మంది పోతే పోని, నేను నీకున్నాను కదా అంటూ బాలరాజుతో సీత అంటుంది. నిన్ను నేనేం చేసుకోవాలి అంటాడు బాలరాజు. ప్రేమించు అంటుంది. ప్రేమ? ప్రేమ అంటే ఏంటి అని అడుగుతాడు. సరే, నీకు తెలియపోతే తెలియపోయింది, ప్రేమంటే ఏంటో నాకు తెలుసులే, ఆ ప్రేమను నీకు ఇస్తాను అని అంటుంది. నాకు అదేం వద్దు, నాకు నా మందే కావాలి అంటూ ఆ గొర్రెల మంద
మందును వెతుక్కుంటూ అతను ఆమెను వదిలించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా సరే ఆమె పట్టు వదలకుండా అతని వెంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి పిల్ల నా వెంట రావద్దని, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బాలరాజు ఆమెపైన కోపపడతాడు. అయినా సరే ఆమె అతన్ని విడిచిపెట్టకుండా అతని ఎమ్మటే పడుతుంది. బాలరాజు దగ్గరికి వచ్చి నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చాను కదా, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. బాలరాజు తనతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ ని పిలిచి ఈ అమ్మాయి గొడవ ఏంటో చూడు అని అంటాడు. బాలరాజు వాళ్ళ ఫ్రెండ్ సీతతో ఏదో ఆడకూతురు అని ఊరుకుంటుంటే ఏంటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని సీత పైన కోపంగా అరుస్తాడు. ఈ అమ్మాయి ఏంటో ప్రేమ అంటుంది పెళ్ళంటుందిరా, అసలు ఏంట్రా అవి అని అడుగుతాడు బాలరాజు తన ఫ్రెండ్ ని. ఆ మాటలకు బాలరాజు వాళ్ళ ఫ్రెండ్ బాలరాజుతో అదేరా మన ఊర్లో సుబ్బుగాడికి లక్ష్మికి అయ్యిందే, అదేరా పెళ్ళంటే అంటూ బాలరాజుకి వివరంగా చెప్తాడు. నువ్వు కూడా వాళ్ళ తంటాలు పడగలిగితే చూడు మరి అంటూ బాలరాజు వైపు చూస్తాడు. నాకెందుకు ఈ గుదిబండ, నాకు వద్దంటే వద్దు అంటాడు బాలరాజు. సరే అయితే అదిగో గొర్రెలు ఏమైతే అవని, నేనైతే వెళ్ళిపోతున్నానని బాలరాజుని అక్కడే విడిచిపెట్టి తన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న బాలరాజుని చేయి పట్టుకొని లాగుతుంది సీత. నేనింత దూరం వచ్చిన తర్వాత ఈ అడుగుపాలు చేసి వెళ్ళిపోతావా రాజా, ప్లీజ్ నన్ను కూడా నీతో తీసుకెళ్ళు అని బాలరాజుని బ్రతిమాలుతుంది. బాలరాజు ఆమె ఎంత బతిమాలుకున్నా వినకుండా ఆమెను అక్కడే విడిచిపెట్టేసి తన ఫ్రెండ్ తో పాటు వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ అడవిలో ఓ చెట్టు నీడన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్య ఎలాగైతేనే ఆ పిల్లని వదిలించుకున్నా అని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇంతలో వెనక నుంచి ఆ అమ్మాయి పిలుపు వినపడుతుంది. ఆ అమ్మాయిని చూడగానే ఇదేంట్రా ఎలా తగులుకుంది అని, ఎంత వదిలించుకున్నావన్నా వదలటం లేదే అంటూ బాలరాజు అక్కడే చెట్టు కింద పడుకొని కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూ ఆ కింద పడిపోయి దాహం దాహం అంటూ అరుస్తాడు. బాలరాజు వాళ్ళ ఫ్రెండ్ నీ వల్లే నా ఫ్రెండ్ కి గతి పట్టింది, ఇప్పుడు మా వాడికి అర్జెంట్ గా నీళ్లు గాని లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు అంటూ ఆ అమ్మాయి మీద కోప్పడతాడు. బాలరాజును చూసి కంగారు పడిపోయిన సీత అతనికి నీళ్లు తెద్దామని చుట్టుపక్కల వెతుకుతుంది. ఎక్కడా నీళ్లుండవు. దాంతో ఏం చేయాలో అర్థం కాని సీత ఆకాశం వైపు ఒక్క చూపు చూస్తుంది. రెండు చేతులు పైకెత్తి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక్క పాట పాడుతుంది. అంతే పైనుంచి వరుణదేవుడు వర్షం కురిపిస్తాడు. ఆ వర్షానికి అక్కడే ఉన్న చెరువు నిండుతుంది. ఆ చెరువులో నీళ్లు చూడగానే సీత చాలా సంతోషిస్తూ పరిగెత్తుకుంటూ బాలరాజు దగ్గరికి వచ్చి ఈ పక్కనే నీళ్లున్నాయి రండి అని బాలరాజుని పిలుస్తుంది. బాలరాజు నేను అక్కడ దాకా రాలేను, నువ్వే నీళ్లు తీసుకురా అంటూ ఆ అమ్మాయితో అంటాడు. సరే అని చెప్పి ఆ చెరువు దగ్గరికి నీళ్లు తేడాగాని వెళ్తుంది. కానీ ఇక్కడి నుంచి అతని దగ్గరికి నీళ్లు ఎలా తీసుకెళ్లాలనేది ఆమెకి అర్థం కాదు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి పాత్ర ఆమెకి కనిపించదు. దాంతో తన పైటి చెంగులో నీళ్లు పెట్టి బాలరాజు దగ్గరికి తీసుకొస్తుంది. ఆమె అలా పైటి చెంగుతో నీళ్లు తేడాన్ని చూసి బాలరాజు అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతారు. అమ్మ నాయన ఇదేదో దెయ్యంలా ఉందిరా అంటూ భయపడిపోతారు. దెబ్బకి అక్కడి నుంచి పరిగెడతారు. వాళ్ళు అలా పారిపోవడాన్ని చూసిన సీత తన పైటి చెంగులో ఉన్న నీళ్లు అక్కడే వదిలేసి వాళ్ళ వెనకాతలే పరిగెడుతుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాలరాజుకి ఒక సుబ్బిశెట్టి కనిపిస్తాడు. అతని బండి నిండా తినుబండారాలుంటాయి. చాలా ఆకలితో ఉన్న బాలరాజు తను తినడానికి కొన్ని పెట్టమంటాడు. దానికి తగ్గ డబ్బులు ఇచ్చేస్తానని అంటాడు. ఆ సుబ్బిశెట్టి కూడా చాలా సంతోషించి బాలరాజుని అక్కడే కూర్చోమని చెప్పి ఓ ఆకేసి అందులో అతను తినడానికి కొన్ని పిండి వంటలు పెడతాడు. అలా బాలరాజు వాటి తింటున్నప్పుడు అక్కడికి సీత కూడా వస్తుంది. తనకు కూడా ఆకలిగా ఉందని తనకి పెట్టమని అడుగుతుంది. రా వచ్చి కూర్చో అని బాలరాజు చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆ పిండి వంటల్ని తింటారు. వీళ్ళలా పూర్తిగా తినేసిన తర్వాత ఆ సుబ్బిశెట్టి డబ్బులు అడుగుతాడు. బాలరాజు తన దగ్గర ఏం డబ్బులు లేవని కావాలంటే ఈ అమ్మాయిని తీసుకోమని చెప్పి సీతని ఆ సుబ్బిశెట్టికి అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సుబ్బిశెట్టి సీతని అతను నాకు నేను నమ్మేశాడు, ఇక నుంచి నువ్వు నా బానిసవి, వచ్చి నా బండిలో కూర్చో అని సీతతో అంటాడు. అదేం కుదరదు, కావాలంటే ఈ బంగారం తీసుకో అని సీత తన చేతికున్న గాజుని అతనికిస్తుంది. కానీ ఆ సుబ్బిశెట్టి మాత్రం అదేం కుదరదు, నిన్ను నాకు అమ్మేశాడు కాబట్టి నీ మీదున్న వస్తువులు కూడా నావే, కాబట్టి నువ్వు నాతో ఖచ్చితంగా రావాల్సిందే అని అంటాడు. ఇక చేసేదేమీ లేక సీత అతని బండెక్కి కూర్చుంటుంది. అలా వీళ్ళిద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత పులొస్తుందని పెద్దగా కేకలు వేస్తుంది సీత. ఆ కేకలకు భయపడిన సుబ్బిశెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని మళ్లీ బాలరాజుని వెతుక్కుంటూ సీత ఆ అడవి గుండా వెళ్తుంది. కొంతసేపు అయిన తర్వాత బాలరాజు వాళ్ళ ఫ్రెండ్ బాలయ్యతో ఇలా అంటాడు. అది సరే గాని బాలయ్య, ఆ అమ్మాయి నీ వెనకాతలే వచ్చింది కదా, ఆ పిల్లని ఏం చేసావని. ఏం చేశానా, చెట్టు దగ్గర అప్పాలన్నీ అప్పనంగా మింగేసి ఆమెని అతనికి అప్పచెప్పేశానా అని తన ఫ్రెండ్ తో చెప్పి పక్కపక్క నవ్వుకుంటారు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంతలోనే అక్కడికి ఆ అమ్మాయి వచ్చేస్తుంది. అయ్య బాబోయ్ దెయ్యం అంటూ మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతుంటారు. వాళ్ళ ప్రవర్తనకి సీతకి చాలా కోపం వస్తుంది. నమ్ముకుని మీ వెంట వచ్చిన ఆడపిల్లని ఇంత చులకనగా చూస్తారా అంటూ కోపంగా వాళ్ళ వైపు చూస్తుంది. అంతే వాళ్ళు వెళ్తున్న దారి వైపు ఒక్కసారిగా మంటలు వచ్చేస్తాయి. దాంతో భయపడిన బాలరాజు అతని ఫ్రెండ్ తిరిగి వెనక్కి వచ్చి ఈ అమ్మాయి ముందు నిల్చుంటారు. ఆడదాయంటే నీకెందుకయ్యా అంత బెదురు, నిన్నేం కష్టపడమన్నాను, నేను పెళ్ళాడి ఏలుకోమంటున్నాను,
అంతే కదా! ఆడది సిగ్గు విడిచి అడిగినందుకైనా పెళ్లి చేసుకోవచ్చు కదా! నీకు నా మనసిచ్చాను. అన్నీ విడిచిపెట్టి నీతో పాటే వచ్చేశాను. ఇంతయిన తర్వాత మా వాళ్ళు మాత్రం నన్ను ఇంటికి రానిస్తారా? అని బాలరాజుతో అంటుంది. ఆ మాటలకి బాలరాజుకి కొంచెం ఆమె పైన జాలి కలుగుతుంది. అప్పటికే అక్కడ పూర్తిగా చీకటి పడిపోవడంతో ఆ రాత్రికి వాళ్ళిద్దరూ అక్కడే ఓ చెట్టు కింద పడుకొని ఉంటారు. అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలొచ్చి బాలరాజు పక్కన పడుకొనున్న సీతని ఎత్తుకొని పోతారు. బాలరాజు నిద్రలేచి చూసేసరికి తన పక్కన సీత లేకపోయేసరికి కంగారు పడతాడు. పాపం అందరిని విడిచిపెట్టి నా కోసం వచ్చింది. ఈ అడవిలో ఎక్కడ తప్పిపోయిందో ఏటో అంటూ ఆమె కోసం వెతకడం మొదలు పెడతాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అడవిలో అలా సీత కోసం వెతుకుతున్న బాలరాజుని పైనుంచి దేవేంద్రుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బాలరాజు వెళ్తున్న దారిలో ఓ ఋషిలో మారువేషం వేసుకొని తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తాడు. అటువైపుగా వస్తున్న బాలరాజు ఆ ఋషిని చూసి ఇటువైపుగా ఎవరైనా అమ్మాయిని రావడాన్ని చూశారా అని అడుగుతాడు. ఒకవేళ మీ వల్ల అయితే ఆమె జాడను కొద్దిగా నాకు చెప్తారా అని బ్రతిమాలుతాడు. కానీ ఆ ఋషి ఎంతసేపటికి కళ్ళు తెరవపోయేసరికి బాలరాజుకి కోపం వస్తుంది. పాము కుబుసాన్ని బాలరాజు చూస్తాడు. దాన్ని తీసుకొచ్చి ఆ ఋషి మెడలో ఏస్తాడు. దాంతో ఋషికి కోపం వచ్చి నువ్వు పాము అయిపోగాక అని బాలరాజుని ఆ ఋషి శపిస్తాడు. దాంతో బాలరాజు పాముగా మారిపోతాడు. అలా పాము రూపంలోనే సీతను వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఇంకో పక్క సీతను ఎత్తుకుపోయిన దొంగలు ఆమె కోసమని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే అదునుగా చూసుకున్న సీత వాళ్ళ మధ్య గొడవ పెడుతుంది. మీలో ఎవరైతే బలవంతుడో వాడిని నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో అంటుంది. వాళ్ళ మధ్య వాళ్ళకి పోటీ పెడుతుంది. అలా వాళ్ళలో వాళ్ళు పోటీ పడుతున్న సమయంలో అదును చూసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆ అడవిలో చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్లిన సీత ఒక చోట ఆగుతుంది. అటువైపుగా వస్తున్న పాము రూపంలో ఉన్న బాలరాజు ఆమెను చూసి ఆమెకు దగ్గరగా వస్తాడు. పామును చూడగానే సీత భయపడిపోతుంది. అక్కడి నుంచి దూరంగా పరిగెత్తబోతుంది. పైనుంచి చూస్తున్న దేవతల్లో ఒక అతను బ్రాహ్మణుడి రూపంలో సీతకి ఎదురుపడతాడు. ఆ పాము ఇంకెవరో కాదు నువ్వు ప్రేమిస్తున్న బాలరాజే. ఓ ముని శాపం వల్ల అలా పాముగా మారిపోయాడు అని సీతతో చెబుతాడు. ఆ మాటలు విన్న సీత చాలా కంగారు పడిపోతుంది. అతను తిరిగి మనిషి కావాలంటే ఏం చేయాలో చెప్పండి అని ఆ బ్రాహ్మణుణ్ణి వేడుకుంటుంది. ఆ పాముని తల మీద పెట్టుకుని దివ్య తీర్థాలని సేవించు, పుణ్య నదుల్లో స్నానం చేయించు, దేవుడి గుడుల్లో పూజించు, అప్పుడు నీ భర్తకి విముక్తి కలుగుతుంది అని చెప్తాడు. సీత ఆ బ్రాహ్మణుడికి నమస్కారం పెట్టి తర్వాత ఆ పాము దగ్గరికి వెళ్లి దానిని ఓ బుట్టలో వేసుకొని అది తన తల మీద పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా అన్ని దివ్య తీర్థాలకి వెళ్తుంది. పవిత్ర నదుల్లో స్నానాలు చేయిస్తుంది. తర్వాత పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతుంది. దాంతో అతనికి మళ్ళీ నిజ స్వరూపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ బాలరాజుకి మనిషి రూపం వచ్చిందో వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ చాలా దూరం వెళ్తారు. బాగా చీకటి పడటంతో ఆ అడవిలోనే ఒక చోట కూర్చొని ఉంటారు. ఇక్కడే వీళ్ళుండడానికి ఓ ఇల్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. సరే ఈ రోజు నీకు నేను నా చేతి వంట తినిపిస్తాను. అగో ఎదురుగా ఉన్న ఊర్లోనికి వెళ్లి వంటకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకురా అని చెప్పి బాలరాజుకి తన చేతి బంగారపు గాజుని ఇచ్చి ఊర్లోకి పంపిస్తుంది సీత. ఆ గాజును పట్టుకొని ఊర్లో ఉన్న షావుకారి దగ్గరికి వెళ్తాడు బాలరాజు. అయితే ఆ షావుకారు ఇంకెవరో కాదు, ఇంతకు ముందు బాలరాజు ఏ సుబ్బిశెట్టి దగ్గర అయితే పిండి వంటలను తిని సీతని అతనికి అప్పచెప్పేశాడో ఆ షావుకారే. బాలరాజు చేతిలో ఉన్న కడియాన్ని చూసి బాలరాజుని గుర్తుపట్టేస్తాడు. కానీ బాలరాజు మాత్రం ఇంకా అతను ఎవరనేది గుర్తుపట్టడు. ఆ షావుకారు బాలరాజుతో మంచిగా మాట్లాడుతూ మెల్లగా వాళ్ళ వివరాలు కనుక్కుంటాడు. తర్వాత తన దగ్గర పనిచేస్తున్న మనిషిని పిలిచి ఆ బంగారపు గాజును అతని చేతికిచ్చి అతని చెవిలో ఏదో చెప్పి పంపిస్తాడు. ఆ గాజును తీసుకున్న సావుకారు ఎంతసేపటికి తనకు కావలసిన దినుసులు ఇవ్వకపోయేసరికి బాలరాజు కోపం వస్తుంది. ఆడకూతురు ఒంటరిగా అడవిలో ఉంది, తొందరగా మీరు దినుసులు ఇస్తే నేను వెళ్ళాలి అని ఆ షావుకారు మీద కోపపడతాడు. అసలు నువ్వు తీసుకొచ్చింది బంగారమేనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నిజం చెప్పు అంటూ ఆ షావుకారు బాలరాజుని క్వశ్చన్ చేస్తాడు. అతను అలా అడిగేసరికి బాలరాజుకి ఇదేదో మోసంలాగా ఉందని అనిపిస్తుంది. నేను ఇచ్చిన గాజును నాకు వెనక్కి ఇచ్చేసే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఆ షావుకారుతో గొడవకు దిగుతాడు. ఆ షావుకారు గాజు తిరిగి ఇవ్వకపోగా దొంగ దొంగ అంటూ పెద్దగా కేకలు వేసేసరికి ఆ ఊర్లో జనాలందరూ అక్కడికి వచ్చేస్తారు. అంతమందిని చూసిన బాలరాజు కంగారు పడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అడవిలోనికి వచ్చేస్తుంటాడు. అతన్నే తరుముకుంటూ ఆ ఊరు వాళ్ళు కూడా బాలరాజు వెనకాతలు పడతారు. వాళ్ళలో ఒకడు విసిరిన బల్లెం డైరెక్ట్ గా బాలరాజు గుండెల్లో గుచ్చుకోవడంతో బాలరాజు అక్కడే చనిపోతాడు. ఆ సెట్ దగ్గర పనిచేస్తున్న మనిషి తిన్నంగా సీత ఉన్న చోటుకు వస్తాడు. అతని దగ్గర ఉన్న గాజుని ఆమెకు చూపించి బాలరాజు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్తాడు. అతని చేతిలో ఉన్న గాజును చూసి అతని మాటలు నమ్మేసిన సీత అతనితో పాటు ఆ శెట్టి ఇంటికి వచ్చేస్తుంది. తీరా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ మనిషి ఆ గది తలుపులు వేసేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శెట్టి వచ్చి సీత ఎదురుగా నిల్చుంటాడు. బాలరాజు ఎప్పుడో నిన్ను నాకు అమ్మేశాడు, నువ్వు నా మనిషివి అంటూ సీతకు దగ్గరగా రాబోతాడు. ఎలాగోలా ఆ శెట్టి దగ్గర నుంచి తప్పించుకొని సీత
అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దారి మధ్యలో చచ్చిపోయి పడి ఉన్న బాలరాజును చూస్తుంది. అతని శవం దగ్గర కూర్చొని బోరున ఏడుస్తుంది. చుట్టూ ఉన్న గ్రామస్తులు వీరిద్దరూ తోడు దొంగలేనని సీతను కూడా నిందిస్తారు. వాళ్ళ మాటలకు సీతకు చాలా బాధ అనిపిస్తుంది. మేము దొంగలం కాదు అని, కావాలంటే మేము దొంగలం కాదు అని నిరూపించుకోవడానికి మీరు ఏ పరీక్షైనా పెట్టండి, నేను సిద్ధము అంటుంది. వాళ్ళు ఆమెకు అగ్ని పరీక్ష పెడతారు. అయితే అగ్నిదేవుడు ఆమె పట్ల చాలా చల్లగా ఉంటాడు. ఆమెకి ఏమీ కాదు. ఇదంతా పైనుంచి చూస్తున్న దేవకన్యలు మన తోటి స్నేహితురాలు ఇన్ని కష్టాలు పడుతుంటే ఆమెకు మనం కొద్దిగైనా సహాయం చేయాలి అని సీత ముందు ప్రత్యక్షమవుతారు. సీత ఆ దేవతలతో తన భర్త చనిపోయాడని, అతను బ్రతికించుకునే మార్గం చెప్పమని వాళ్ళను ప్రాధేయపడుతుంది. వాళ్ళు ఒక పూలదండను సీత చేతికిచ్చి, దీనిని నువ్వు ప్రేమతో ఏ వ్యక్తికైనా తాకితే ఆ మనిషి చనిపోయి ఉన్నా బ్రతికేస్తాడని, అదే నువ్వు కోపంగా ఎవరి మీదైనా విసిరితే అతను చనిపోతాడని చెప్పి ఆ పూలదండ సీత చేతిలో పెట్టి వాళ్ళు మాయమైపోతారు. సీత ఆ పూలదండను తీసుకొని తిన్నంగా బాలరాజు ఉన్న చోటుకు వచ్చి అతని శరీరానికి తాకిస్తుంది. దాంతో చనిపోయిన బాలరాజు కాస్త బ్రతికేస్తాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులు వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటారు. అమ్మయ్య, కథంతా సుఖాంతమైంది అనే సమయానికి మళ్ళీ సీన్ లోనికి వస్తాడు దేవేంద్రుడు. ఓ గుడిలో బాలరాజుతో పాటు పడుకున్న సీతని అక్కడి నుంచి మాయం చేసి వేరే చోటికి తీసుకెళ్తాడు. అక్కడ మారు వేషంలో వచ్చి సీతపై అఘాయిత్యం చేయబోతాడు. ఆమె ఎదురు తిరిగేసరికి అక్కడి నుంచి మాయమైపోయి బాలరాజు పక్కన సీత రూపంలో పడుకుంటాడు. గుడికి తిరిగి వచ్చిన సీతకి బాలరాజు పక్కన తన రూపంలో ఉన్న వేరే వ్యక్తిని చూసేసరికి చాలా కోపం వచ్చేస్తుంది. బాలరాజు పక్కన ఉన్న మనిషిని నువ్వెవరు అని అడుగుతుంది. అసలు నువ్వెవరు అంటూ ఆమె కూడా సీతతో గొడవకు దిగుతుంది. అలా వీరిద్దరి మధ్యన మాటలు తారా స్థాయికి చేరిపోతాయి. చివరికి సీత తన కోపం ఆపుకోలేక తన మెడలో ఉన్న పూలదండని కోపంగా ఆమె వైపు విసురుతుంది. ఆమె తెలివిగా తప్పించుకొని అది కాస్త బాలరాజుకి తగిలేలా చేస్తుంది. ఆ దండ దెబ్బకి బాలరాజు అక్కడే చనిపోతాడు. చనిపోయిన బాలరాజు దగ్గర ఏడుస్తూ ఉన్న సీతను చూసి తన అసలు రూపంలోకి వచ్చి పకపక నవ్వుతాడు దేవేంద్రుడు. తర్వాత సీతకి జ్ఞాపకం వచ్చేలా చేస్తాడు. తన గురించి అన్ని గుర్తొచ్చిన సీత దేవేంద్రుడితో, ఇంకా మా పైన నీ పగ చల్లారలేదా? ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? నీకేం కావాలి అని దేవేంద్రుడిని నిలదీస్తుంది. నువ్వే కావాలి అంటూ దేవేంద్రుడు సీత మీదకి రాబోతాడు. దాంతో సీతకి కోపం కట్టలు తెంచుకుపోతుంది. ఆమె అక్కడి నుంచి తప్పించుకొని పక్కకి వెళ్లి దేవేంద్రుడి వైపు చాలా కోపంగా చూస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన అన్యాయానికి తిరిగి ఏమీ అనకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇక నిన్ను ఎవరు కాపాడలేరు అంటూ సీత దేవేంద్రుడిని శపించబోతుంది. వెంటనే దేవేంద్రుడు వాళ్ళ ఆవిడ అక్కడ ప్రత్యక్షమై మా ఆయన్ని శపించొద్దు అని సీతను బ్రతిమాలుతుంది. ఏమమ్మా ఇప్పుడొచ్చావా? ఇన్నాళ్ళు మీ ఆయన మమ్మల్ని కష్టాలు పెడుతుంటే అప్పుడెక్కడ పోయావు అంటూ సీత గట్టిగా బుద్ధి చెబుతుంది. మీ ఆయన అస్సలు క్షమించను అంటూ మళ్ళీ అతను క్షమించడానికి సిద్ధమైపోతుంది. ఇంతలో సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడ ప్రత్యక్షమవుతాడు. తొందరపడి ఇంద్రుడిని నువ్వేమీ శపించొద్దు, నీ ఆగ్రహంతో ఈ దేవలోకాన్ని తలక్రిందులు చేయొద్దు, నీ భర్తను మళ్ళీ బ్రతికిస్తాను అని చెప్పి బాలరాజును మళ్ళీ బ్రతికిస్తాడు. తర్వాత ఇంద్రుడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు చేసిన పనికి చూడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఇంకోసారి ఇలాంటి పని గాని చేశావంటే నీ సంగతి నేనే తేలుస్తానని వార్నింగ్ ఇస్తాడు. దేవేంద్రుడు అక్కడ వారందరినీ క్షమాపణలు కోరుకుంటాడు. తర్వాత సీతని బాలరాజుని స్వర్గానికి వెళ్ళిపోదాం రండి అని పిలుస్తాడు. స్వాతంత్రము మార్పు లేని ఆ స్వర్గం కంటే మాకు ఈ భూలోకమే బాగుంది, మేము ఇక్కడే ఉంటామని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని ఆశీర్వదించి శివుడు మాయమైపోతాడు.